జై హింద్ ఎవ్రీవన్. ఈరోజు పేపర్ చదువుతుంటే ఒక ఆలోచన వచ్చింది. మనము డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసే టైం వచ్చేసింది. ఐ వాజ్ మేకింగ్ ఏ కంపారిజన్. మన యుఎస్ డిఫెన్స్ బడ్జెట్ చూసుకుంటే కనుక $997 బిలియన్ బడ్జెట్ ఉంది. అదే చైనాది చూసుకుంటే $320 బిలియన్ వరకు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఉంది. అదే మన భారతదేశానికి 75 నుంచి 80 బిలియన్ బడ్జెట్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగానైతే అమెరికా అండ్ చైనా పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేయడం జరుగుతుందో, సో దీనివల్ల మనం ఖచ్చితంగా మన డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకునే అవసరం ఉంది. అంటే మనము అమెరికాతో కానీ చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ ఈ డిఫెన్స్ బడ్జెట్ విషయంలో పోటీ పడట్లేదు. కాకపోతే రేపటికి పాకిస్తాన్, చైనా, అమెరికా ముగ్గురు కలిసి ఇండియా మీద దాడికి వస్తే పరిస్థితి ఏంటి? సో ఈ పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మన డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మన యుద్ధాయుధాలని మనం చేసుకునేటట్లు మన దేశంలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ప్రతి విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అన్నదే నా ఉద్దేశం. మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.